మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం జురాల ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,08,956 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 1,11,345 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. జురాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.317 టీఎంసీలుగా నమోదైంది. 5 కేంద్రాల్లో విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ వెంకటేష్. ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం అయితే కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు వరద వస్తూనే ఉంది. ఇప్పటికే 5 గేట్ల వరదను కూడా 5 గేట్లు మొత్తం 12 గేట్లు తెరిచి 1,18,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. పైనుంచి కూడా ప్రస్తుతం చూసుకుంటే నారాయణపూర్ ఆల్మట్టి డ్యాం నుంచి కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో నారాయణపూర్ ఆల్మట్టి ఆ డ్యాంల వద్ద నుంచి కూడా 1,15,000 క్యూసెక్ల నీరు కిందికి వచ్చి చేరుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే అప్రమత్తమై 12 గేట్లను తెరిచి కిందికి శ్రీశైలానికి నీటిని వదులుతున్నారు. మరో దీని ప్రస్తుత నీటి సామర్థ్యం చూసుకుంటే 9.657 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం అయితే 7.718 టీఎంసీల నీటి సామర్థ్యం అయితే నిల్వ ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరో 3-4 రోజుల పాటు కూడా ఈ వరద వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కూడా ప్రాజెక్టుకు సంబంధించి రోపులు తెగిపోవడం, దానికి సంబంధించిన దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రాజెక్టును సందర్శించనున్నారు. రోపేలు తెగిన దానికి సంబంధించి ఆ క్రస్ట్ గేట్లను పరిశీలించనున్నారు. క్రస్ట్ గేట్లకు సంబంధించి ఇప్పటికే 8 రోపులు తెగిపోవడం, దానికి సంబంధించిన ప్రమాదం వరద ఎక్కువ అయితే దానికి ఏమైనా ప్రమాదం ఉందా దానిపైన కూడా నిన్న కూడా హైదరాబాద్ లో అధికారులతో ఇరిగేషన్ అధికారులతో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన స్వయంగానే ఈ రోజు ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టులో 4-8 గేట్లను ప్రత్యేకంగా పరిశీలిస్తారు. రోపేలు తెగిపోవడం వల్ల ఇబ్బందులు ఏమైనా వస్తాయో దానికి మరమ్మతులు అయితే ఇప్పటికే, అంటే నిన్న చూసుకుంటే 8 రోపేలు తెగిపోయిన సమయంలో ఇప్పటికే 4 గేట్లకు సంబంధించిన రోపేలను మరమ్మతులు అయితే అధికారులు చేపట్టారు. ఈ నేపథ్యంలో 4-8 రోపేలకు కూడా మరమ్మతులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యక్షంగా చూడాలనే ఆకాంక్షతోటి అతను ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు సందర్శిస్తారు. రోపేలకు సంబంధించిన ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మరో కొన్ని రోజుల పాటు కూడా ఈ వరద ఎక్కువ వస్తే ప్రమాదం ఏదన్నా ఉందా లేదా దానిపైన కూడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వెంకటేష్.